హలో చిల్డ్రన్, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? ఓకే. మనకు ఈ నెలంతా బహుశా ఆన్లైన్ క్లాసులు జరగచ్చు. దాంతో మనము ఆన్లైన్ క్లాసులు చెప్పుకోవాలమ్మా. మీకు ఎన్ఎస్కి కూడా ఒక నోట్స్ పెట్టుకోండి. దాంట్లో డేట్ వేసి ఈరోజు ఏమేమి చెప్పారు అనేది రాసుకోండి. తర్వాత నేను కొన్ని పారాగ్రాఫ్స్, కొంత మ్యాటర్ పంపిస్తాను, అంటే డాక్యుమెంట్స్ పంపిస్తాను. దానికి సంబంధించి కూడా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. తర్వాత దీక్షా యాప్ దీన్ని మీరందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో మనకు ప్రతి క్లాస్కి సంబంధించి, ప్రతి సబ్జెక్టుకు సంబంధించి, తర్వాత ప్రతి లెసన్కు సంబంధించి వాటికి సంబంధించినటువంటి వీడియోస్, డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ఉంటాయి. ఈరోజు మనము మన ఫస్ట్ లెసన్ బయాలజీలో 9th క్లాస్కి కణము యొక్క నిర్మాణము, దాని యొక్క విధులు అనేటువంటి పాఠాన్ని చెప్పుకుందాము. అదే ఇంగ్లీష్లో ఏమవుతుందంటే సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్. ఫంక్షన్స్ అంటే డ్యూటీస్ అని, పనులు చేసే పనులను ఫంక్షన్స్ అంటారు. తర్వాత ఇక్కడ చూడండి, మీకు లెసన్ పేరు నేను పంపిస్తానమ్మా. సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్, ఇది లెసను. ఈ సృష్టిలో ఉండేటువంటి వస్తువులు 2 రకాలు. ఒకటి ప్రాణం లేనివి, వాటిని మనము నాన్ లివింగ్ థింగ్స్ అంటాం. రెండవది ప్రాణం ఉన్న వస్తువులు లేదా ప్రాణం ఉన్నవి, అటువంటి వాటిని లివింగ్ థింగ్స్ అంటాం. ఈ లివింగ్ థింగ్స్నే ఆర్గనిజమ్స్, మళ్ళా ఒకసారి చెప్తున్నా, గుర్తుపెట్టుకోవాలి బాగా, ఆర్గనిజమ్స్ అంటాం. ఈ ఆర్గనిజమ్స్, ప్రతి ఆర్గనిజం యొక్క శరీరంలో, ఉదాహరణకి మానవుణ్ణే తీసుకోండి, మనల్నే తీసుకోండి, మానవుణ్ణి ఉదాహరణగా, ఎగ్జాంపుల్గా తీసుకోండి. హ్యూమన్లో లేదా మానవుడిలో కొన్ని రకాలైనటువంటి వ్యవస్థలు ఉంటాయి. ఏం వ్యవస్థలు? రక్త ప్రసరణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ, కండర వ్యవస్థ, తర్వాత బోన్ సిస్టమ్, అస్థి వ్యవస్థ, ఎండోక్రైన్ సిస్టమ్, అంతఃస్రావిక వ్యవస్థ, అంటే హార్మోన్లకు సంబంధించింది. అదే రకంగా మన మూత్ర విసర్జక వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, ఇటువంటి వ్యవస్థలు ఉంటాయి. ఈ వ్యవస్థల్లోకి వెళితే మనము వాటిలో మళ్ళా కొన్ని అవయవాలు ఉంటాయి. వాటిని మనం ఆర్గాన్స్ అంటాం. అంటే హ్యూమన్ బీయింగ్ అనేటువంటి ప్రాణిలో కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి. ఆ సిస్టమ్స్, ఉదాహరణకి ఇప్పుడు నేను చెప్పినట్టు బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమే అనుకోండి, రక్త ప్రసరణ వ్యవస్థ. ఆ రక్త ప్రసరణ వ్యవస్థలో గుండె, తర్వాత రక్తనాళాలు, ఇవి ప్రధానంగా ఉన్నాయి. గుండె ఉంది, రక్తనాళాలు ఉన్నాయి. ఆ రక్తనాళాల్లో మళ్ళా రకాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు మళ్ళా గుండెలో మనం గిన తీసుకుంటే పై గదులు, గుండెలో 4 గదులు ఉంటాయి. పై గదులని, కింది గదులని, గుండె చుట్టూ ఉండేటువంటి ఒక పొర పెరికార్డియం అంటాం.
లేదా హృదయావరణ త్వచము అంటాం. ఇవన్నీ కూడా ఈ గుండె ఇటువంటివి ఇవి అవయవాలు. అదే జీర్ణ వ్యవస్థను ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. నోరు, ఇక్కడ ఉండేదాన్ని ఈసోఫాగస్ అంటాం, గొట్టం. మనం తిన్న ఆహారము నమిలిన తరువాత ఈ గొట్టం ద్వారానే పొట్ట లేదా స్టమక్, ఉదరము అనే భాగానికి వెళ్తుంది. తర్వాత అక్కడి నుంచి ఒక యూటర్న్ తీసుకుంటుంది. దాన్ని మనము ఆంత్రమూలము అంటాము, ఇంగ్లీష్లో డియోడినం అంటాం. సరే, అక్కడి నుంచి మళ్ళీ చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు. అంటే ఒక జీర్ణ వ్యవస్థలో ఇన్ని అవయవాలు ఉన్నాయి. అంటే నోరు ఆహార వాహిక ఉంది, జీర్ణ వ్యవస్థ ఉంది, జీర్ణాశయం ఉంది, ఆంత్రమూలం ఉంది, చిన్న ప్రేగు ఉంది, పెద్ద ప్రేగు ఉంది, పాయు ఉంది. అంటే ఇన్ని భాగాలు ఉన్నాయి. ఈ భాగాల్ని మనం ఏమంటామంటే అవయవాలు అంటాం. మళ్ళా ఈ అవయవాలలో మనం గిన చూస్తే కణజాలాలతో నిర్మితమై ఉంటాయి. ఒకే రకమైన కణాలతో నిర్మితమై ఉండవు అవయవాలు. అవయవాలంటే ఆర్గాన్స్. ఈ ఆర్గాన్స్ ఆర్ కన్సిస్ట్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టిష్యూస్. మరి టిష్యూ అంటే ఏంది అంటే ఒక కణముల సమూహము, ఏ గ్రూప్ ఆఫ్ సెల్స్ విచ్ ఫంక్షన్ అండ్ స్ట్రక్చర్ ఈజ్ సిమిలర్. ఒకే రకమైనటువంటి పనులు మరియు చేస్తూ ఒకే రకమైనటువంటి నిర్మాణాన్ని కలిగి ఉన్నటువంటి కణముల సమూహాన్ని కణజాలము లేదా టిష్యూ అంటాం. అంటే ఒక అవయవంలో కొన్ని రకాలైనటువంటి టిష్యూస్ ఉంటాయి. మరి టిష్యూలో ఏముంటుంది అంతిమంగా అంటే లాస్ట్గా, ఫైనల్గా, బేసికల్గా ఏముంటుంది అంటే కణము లేదా సెల్ అనేది ఉంటుంది. సో ద ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గనిజం, ప్రతి ఒక్క ప్రాణి బిల్డప్ బై సెల్స్, కణముల చేత నిర్మించబడి ఉంటుంది. ఈ కణములు ఎలా ఉంటాయి, కణము యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది, నేను ఈ లెసన్ అయిన తర్వాత మీకు జంతు కణము యొక్క పటము, తర్వాత వృక్ష కణము యొక్క పటము, ఈ రెండు కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను. వాటి యొక్క పటాలు, భాగాలు అవన్నీ కూడా మీరు చక్కగా నేర్చుకోండి. తర్వాత నేను ఇందాక చెప్పినట్టు దీక్ష యాప్లో మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఈ పటాలు, తర్వాత ఈ డాక్యుమెంట్స్ ఇవి కూడా మీకు డైరెక్ట్గా దీక్ష నుంచి మీరు తీసుకోగలుగుతారు. తర్వాత ప్రతి పాఠంలో కూడా మనం ఇంకొక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలా, కీలక పదాలు వాటినే మనం కీవర్డ్స్ అంటాం. ఈ కీవర్డ్స్ ప్రతి ఒక్క కీవర్డ్కి సంబంధించి మనకు అవగాహన ఉండాలి. తర్వాత మనం ఏం నేర్చుకున్నామనేది ప్రతి పాఠం వెనుక ఉంటుంది. అది పాఠం మొత్తానికి సంబంధించినటువంటి ఒక సారాంశం. దాన్ని ముందుగా చదవాలి. ఇప్పుడు మీకు కీవర్డ్స్ పోస్ట్ చేస్తాను. తర్వాత మనం ఏం నేర్చుకున్నాం అనేదాన్ని కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను. మొత్తం మీద మీకు చెప్పేది ఏంటంటే, ఒక జీవి, లివింగ్ థింగ్, ఆర్గనిజం ఏదైనా కూడా కొన్ని వ్యవస్థలతో నిర్మితమై ఉంటుంది. ఆ వ్యవస్థల్లో అవయవాలు ఉంటాయి. ఆ అవయవాల్లో కొన్ని రకాలైన కణజాలాలు ఉంటాయి. ఆ కణజాలల్లో కణాలు ఉంటాయి. సో అంతిమంగా ఆ జీవి కణముల చేత నిర్మించబడి ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గనిజం ఈజ్ బిల్డప్ బై some systems build up by some organs build up by tissues, and tissues are made by cells or formed by
సెల్స్. కాబట్టి ఇప్పుడు సెల్ అనే దాని గురించి వచ్చాం మనం. తర్వాత మనకు కొంత ఇప్పుడు ప్రస్తుతము ఆన్లైన్గా మనకు బ్లాక్ బోర్డు ఇటువంటివి ప్రస్తుతం అందుబాటులో లేవు. అందుబాటులో వచ్చిన తర్వాత మనం చక్కగా బొమ్మలు కూడా మీకు ఈ వీడియో మాధ్యమం ద్వారానే వేసి చక్కగా వాటిని చిత్రీకరించి మీకు పంపడానికి కూడా అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి మీరు కొద్దిగా సర్దుబాటు చేసుకోవాలా. నేను ఆ బొమ్మలు కూడా మీకు పంపిస్తాను. సరే, ఒక కణములో ఏముంటుంది? కణములో ఏముంటుంది? ఇప్పుడు సెల్ వల్ల అన్ని రకాలైనటువంటి జీవులు, అవి మొక్కలైనా లేదా జంతువులైనా, అతి సూక్ష్మమైనటువంటి వైరస్ అయినా, అతి పెద్దదైనటువంటి నీలి తిమింగలం, బ్లూ వేల్ అంటాం, ఆ బ్లూ వేల్ అయినా కూడా కణముల చేతనే నిర్మించబడి ఉంటుంది. ఈ కణాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు నేను మీకు ఒక పటాన్ని చూపిస్తాను. చూసారా? అది కణము. ఇది వృక్ష కణము. గ్రీన్ కలర్లో కొన్ని గ్రాన్యూల్స్ ఉన్నాయి కదా, అవి కలర్ఫుల్గా ఉన్నదేమో ప్లాంట్ సెల్, బాగా కలర్ఫుల్గా ఉన్నది. హెక్సాగోనల్గా లేదా షట్కోణాకారంలో ఉన్నది వృక్ష కణము లేదా మొక్కల కణము. ఈ రౌండ్గా ఉన్నది జంతు కణం. సరే, కణము చుట్టూ మనము ఇంటి చుట్టూ ఎట్లయితే మనం ప్రహరీ గోడ కట్టుకుంటామో ఆ రకంగా కణము చుట్టూ అన్నిటికంటే ముందు ఒక బార్డర్ ఉంటుంది, ఒక ఔటర్ లైన్ ఉంటుంది. ఔటర్ లైన్ లాగా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది. ఈ ఔటర్ లైన్నే మనము సెల్ మెంబ్రెయిన్, కణత్వచము అని జంతువుల్లో, తర్వాత కణ కవచము అని మొక్కల కణాలను అంటాం. కణ త్వచము అని జంతువుల్లో అంటాము, దాన్ని సెల్ మెంబ్రెయిన్ అంటాము. అదే గిన మొక్కల్లో గినైతే సెల్ వాల్ లేదా కణ కవచము అని అంటాము. మీకు ఇక్కడ అర్థమై ఉంటుంది, కణ కవచము, కణత్వచము ఏంది? త్వచము అన్నప్పుడు స్థితిస్థాపక శక్తి కలిగి, ఫ్లెక్సిబిలిటీ కలిగి, అంటే వాటి యొక్క స్థానాన్ని కొద్దిగా అవి వెనక ముందు కాగలిగి ఉంటాయి. కణత్వచాలు మృదువుగా ఉంటాయి. కణ కవచాలు అంటే మొక్కల్లో ఉండేటువంటి కణము చుట్టూ ఉండేటువంటి కణ కవచాలు సెల్యులోజ్ అనే పదార్థంతో తయారై చాలా దృఢంగా ఉంటాయి. అందుకనే చూడండి, జంతువుల యొక్క శరీరము మనము టచ్ చేసి చూసినప్పుడు, ముట్టుకొని చూసినప్పుడు మెత్తగా ఉంటాయి. కండరాలు ఇవన్నీ చూడండి, చేతి కండరాలు ఇవన్నీ చూడండి, మెత్తగా ఉంటాయి కదా. అదే మనము ఒక చెట్టు యొక్క కాండాన్ని చూడండి, కాండం చాలా గట్టిగా ఉంటుంది, చాలా దృఢంగా ఉంటుంది, చెట్టు దృఢంగా ఉంటుంది. అలా దృఢంగా ఉండడానికి కారణాలు ఏంటంటే మొక్కల యొక్క కణకవచము సెల్యులోస్ అనేటువంటి దృఢమైన పదార్థంతో తయారైంది. జంతువుల యొక్క కణత్వచము సెల్ మెంబ్రెయిన్ అనేది లైపోప్రోటీన్స్, లిపిడ్స్ అంటే కొవ్వులు అంటాం కదా, వాటిని లిపిడ్స్ అంటారు. ఆ లైపో ప్రోటీన్లు, లిపిడ్స్ ప్లస్ ప్రోటీన్ల చేత తయారై ఉంటుంది. ఇది ఏం చేస్తుంది కణకవచము అంటే కణానికి ఒక రూపాన్ని ఇస్తుంది, కణానికి ఒక రూపాన్ని ఇస్తుంది. తర్వాత కణాన్ని ఇతర కణాలతో వేరు చేస్తుంది, వేరే కణాలతో వేరు చేస్తుంది. మన ఇంటి ప్రహరీ గోడ, మన ఇంటి చుట్టూ ప్రహరీ గోడ ఉండడం వల్ల మన ఇల్లు
ఒక ప్రత్యేకంగా ఉంటుంది. అంటే వేరే వీళ్ళల్లో కలిసినట్టు ఉండకుండా ఒక ఉనికిని కలిగి ఉంటుంది కదా. ఆ రకంగా కణము చుట్టూ కణకవచం ఉండడం వల్ల కణానికి ఒక ఆకారం వస్తుంది. తర్వాత ఎట్లయితే సూక్ష్మజీవులు కొన్ని ఉన్నాయి, రోగాలను కలిగించే సూక్ష్మజీవులు మనుషుల మీద ఎలా దాడి చేస్తాయో కణాల మీద కూడా అలానే దాడి చేస్తాయి. సో దాన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే ఇన్వేషన్ ఆఫ్ ప్యాథోజన్స్ అంటాం. అంటే రోగాలను కలిగించేటువంటి సూక్ష్మజీవులు కణముల మీద దాడి చేస్తాయి. అలా దాడి చేసినప్పుడు కణకవచం ఏం చేస్తుందంటే వాటిని బయటే ఆపేస్తుంది. కణత్వచము ఈ సూక్ష్మజీవుల దాడి నుంచి కాపాడడానికి చుట్టూ ఒక కంచెలాగుండి ఆ సూక్ష్మజీవులు కణము లోపలికి రాకుండా కణత్వచము కాపాడుతుంది. తర్వాత కణత్వచం ఏం చేస్తుంది అంటే ముఖ్యమైన పదార్థాలను కణములోనికి రాణిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్ చాలా ముఖ్యమైనటువంటి శక్తినిచ్చే పదార్థం, దాన్ని కణము లోపలికి రాణిస్తుంది. అదే రకంగా ఆక్సిజన్, అది ప్రాణవాయువు, ప్రాణాన్ని నిలిపేది, కాబట్టి దాన్ని కూడా రాణిస్తుంది. అదే కార్బన్ డైఆక్సైడ్ లాంటివి తర్వాత కొన్ని రకాలైనటువంటి జీవక్రియల్లో అంటే మెటబాలిక్ యాక్టివిటీస్లో ఆరిజినేట్ లేదా జనరేట్ అయ్యేటువంటి హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ని కణము నుంచి బయటికి పంపిస్తుంది. సో ఇది ఎంత జ్ఞానాన్ని కలిగి ఉంటుంది, సెన్స్ను కలిగి ఉంటుంది అంటే ఏది మంచి కణానికి ఏది చెడు, విచ్ ఈజ్ గుడ్ ఫర్ సెల్, విచ్ ఈజ్ బ్యాడ్ ఫర్ సెల్ అనే సెన్స్ ఈ సెల్ వాల్ లేదా సెల్ మెంబ్రెయిన్కి ఉండి ఇది కొన్ని ముఖ్యమైన పదార్థాలను మాత్రమే కణము లోపలికి రాణిస్తుంది, పనికిరాని పదార్థాలని కణము నుంచి బయటికి పంపేస్తుంది. ఇలాంటి కణత్వచాలను ఏమంటారంటే పెర్మియబుల్ మెంబ్రెయిన్ అంటారు. సెలెక్టివ్ పెర్మియబుల్ మెంబ్రెయిన్ అని ఇంగ్లీష్లో అంటారు. తెలుగులో వరణాత్మక త్వచము అంటారు. సో కణము చుట్టూ ఉండేటువంటి ఈ కణత్వచము వరణాత్మక త్వచము. అదే రకంగా సెలెక్టివ్ పెర్మియబుల్ మెంబ్రెయిన్ అన్నమాట. అంటే కొన్ని మంచి వాటిని మాత్రమే కణము లోపలికి రాణిస్తుంది, హానికరమైన లేదా హార్మ్ఫుల్ ప్రోడక్ట్స్ని కణము నుంచి బయటికి పంపిస్తుంది. ఓకే, తర్వాత మనము సెల్లో లేదా కణములో అన్నిటికంటే మధ్యలో మనకైనా చూస్తే కేంద్రకము లేదా న్యూక్లియస్ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక వ్యవస్థకి మామూలుగా మనం చూసేటువంటి సాంఘికంగా చూసేటువంటి పరిపాలన పరంగా చూసేటువంటి వ్యవస్థల్లో ఒక హెడ్ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ పోలీసులకు హెడ్, ఎస్పీ హెడ్ ఉంటాడు. ఆ రకంగా అతను ఏం చేస్తాడు, అందరినీ నియంత్రణ చేస్తాడు, అందరినీ కంట్రోల్ చేస్తాడు. అందరూ ఏమేం పనులు చేయాలా, ఏమేం పనులు చేయకూడదు, ఎంతవరకు పని చేశారు, ఇటువంటి అన్నీ కూడా అందరికీ చేయవలసిన పనుల గురించి, చేసిన పనుల గురించి అన్నిటినీ కూడా గమనిస్తూ తగిన సూచనలు ఇచ్చినట్టు ఈ న్యూక్లియస్ కణానికి మధ్యలో ఉండేటువంటి కేంద్రకము లేదా న్యూక్లియస్ అనేది కణము లోపల ఉండేటువంటి వివిధ భాగాలను కంట్రోల్ చేస్తుంది, అంటే నియంత్రిస్తుంది, వాటిని కోఆర్డినేషన్ చేస్తుంది. అంత మాత్రమే కాదు, మనము ఇప్పుడు పిల్లికి పిల్ల పుట్టింది, కుక్కకి కుక్క పిల్లలే పుడుతున్నాయి. మరి ఇది ఎలా సాధ్యమైంది? మనిషికి ఏం కుక్క పిల్లలు లేవు కదా, రావడం లేదు కదా మనుషుల నుంచి, లేదా కానుగ చెట్టు నుంచి కానుగ చెట్టే వస్తూ ఉంది. దీనికి కారణం ఏంటి అంటే ఈ కేంద్రకంలో ఆ జీవికి సంబంధించినటువంటి సర్వ సమాచారము దాంట్లో నిక్షిప్తమై ఉంటుంది. సో ఆ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అంటాం, దాన్ని జన్యు సమాచారము అంటాం. ఈ జన్యు సమాచారాన్ని కేంద్రకము నిల్వ చేస్తుంది. తర్వాత ఇది ప్రత్యుత్పత్తి సమయంలో ఈ జన్యు సమాచారము వలననే
తల్లిదండ్రుల యొక్క లక్షణాలు లేదా జనకతరం యొక్క లక్షణాలు, పేరెంట్ జనరేషన్ యొక్క ట్రైట్స్ అంటే గుణాలు లేదా లక్షణాలు ఏదైనా కావచ్చు. వాటిని క్యారెక్టరిస్టిక్స్ అని చెప్పొచ్చు. ఇంగ్లీష్లో ట్రైట్స్, TRAITS, ట్రైట్స్ అంటే గుణాలు. ఇవి పేరెంట్ జనరేషన్ నుంచి, పేరెంట్స్ నుంచి వాళ్ళ యొక్క ప్రోజెనీకి వెళ్తాయి, అంటే వారసత్వంగా వెళ్తాయి, అంటే వస్తాయి, ఆ గుణాలు వస్తాయి. తల్లిదండ్రుల లక్షణాలు పిల్లలకి వారసత్వంగా కొన్ని గుణాలు వస్తాయి. అది ఈ కేంద్రకంలో ఉండే DNA లేదా ఇంకా నిమ్నస్థాయి జీవుల్లో లేదా లో లెవెల్ ఆర్గనిజమ్స్లోకినైతే RNA ద్వారా వస్తాయన్నమాట. ఇలా తల్లిదండ్రుల లక్షణాలు పిల్లలకి వాళ్ళ యొక్క సంతానానికి రావాలి అంటే ఈ DNA లేదా ఈ కేంద్రకంలో ఉండే DNAలోని సమాచారము చాలా కీలకమైంది. దాన్నే మనం జన్యు సమాచారం. సో జన్యు సమాచారాన్ని భద్రపరచడము, తర్వాత కణము లోపల ఉండేటువంటి కణము లోపల ఉండేటువంటి భాగాలు, ఈ కణాంగాలని మన ఇంగ్లీష్లో ఏమంటామంటే ఆర్గనెల్స్ అంటాం. ఆర్గనెల్స్ అంటాం అన్నమాట. ఈ ఆర్గనెల్స్ ఏమేమి కణాంగాలు ఉన్నాయి కణము లోపల అంటే, ఇప్పుడు మన శరీరంలో ఊపిరితిత్తులు ఉన్నాయి, శ్వాసించడానికి ముక్కు ఊపిరితిత్తులు ఉన్నాయి. తర్వాత ఆహారాన్ని జీర్ణం చేయడానికి జీర్ణ వ్యవస్థ ఉంది. తర్వాత కొన్ని రకాలైన పదార్థాలను తయారు చేయడానికి కొన్ని అవయవాలు ఉన్నాయి. ఇప్పుడు మన శరీరంలో అదనంగా ఉన్న నీరు, తర్వాత హానికరమైన పదార్థాలను నుంచి మూత్రాన్ని తయారు చేసి మన శరీరం నుంచి బయటికి పంపిస్తూ ఉన్నాయి. అంటే రకరకాల సిస్టమ్స్, రకరకాల విధుల్ని అంటే ఫంక్షన్స్ని అవి పెర్ఫామ్ చేస్తున్నాయి, నిర్వహిస్తున్నాయి కదా. అదే రకంగా కణము లోపల కూడా, కణము అంటే సజీవమైంది, అది పూర్తి జీవితో సమానం. మరి దీంట్లో కూడా శ్వాసించడానికి ఏదో ఒక భాగం ఉండాలా, జీర్ణం చేయడానికి ఏదో ఒక భాగం ఉండాలా. అదే రకంగా మొక్కల్లోకినైతే ఆహారం తయారు చేయడానికి ఒక భాగం ఉండాలా, జంతువుల్లోకినైతే ఆహారాన్ని నుంచి శక్తి ఉత్పత్తి చేసే భాగాలు ఉండాలా. తర్వాత ఈ రకంగా రవాణా వ్యవస్థ ఒకటి ఉండాలా. వీటన్నిటి తర్వాత నిల్వ చేసే వ్యవస్థ కూడా ఉండాలా. అంటే కణాలలో కొన్ని రకాలైన ఉత్పత్తి అవుతాయి. ఉదాహరణకి అవి ఎంజైమ్స్ కావచ్చు, హార్మోన్స్ కావచ్చు, ఇటువంటివి. వీటిని నిల్వ చేయడానికి కొన్ని రకాలైనటువంటి భాండాగారాలు కావాలా. మరి ఇటువంటి అన్నీ కూడా చాలా చాలా నానో స్థాయి అంటే చాలా చాలా సూక్ష్మమైన స్థాయిలో ఉండేటువంటి భాగాలు ఈ పనులనన్నీ చేస్తాయి. కణము లోపల కూడా ఇంకా చాలా భాగాలు ఉన్నాయి. వాటిని మనం ఆర్గనెల్స్ అని చెప్పాము. ఆర్గనెల్స్ ఉన్నాయి. ఏమేమి ఆర్గనెల్స్ ఉన్నాయి సార్ అని మీరు అడగచ్చు. మైటోకాండ్రియా ఉంది. ఇది కణశ్వాసక్రియ లేదా సెల్ రెస్పిరేషన్ అనే దాన్ని చేస్తుంది. తర్వాత రైబోజోమ్స్ ఈ రైబోజోమ్స్ అనేవి ఉన్నాయి. ఈ రైబోజోమ్స్ ఏం చేస్తాయి అంటే మొక్క కిరణజన్య సంయోగ క్రియలో అంటే ఫోటోసింథసిస్లో కార్బోహైడ్రేట్ని లేదా పిండి పదార్థాన్ని తయారు చేసుకుంటుంది. మరి మొక్క ప్రాథమికంగా తయారు చేసుకున్న ఆహార పదార్థము కార్బోహైడ్రేట్ ఒక్కటి మాత్రమే. కానీ మొక్క జీవించాలి అన్నా లేదా జంతువులు జీవించాలి అన్నా వాటికి కేవలం కార్బోహైడ్రేట్లు మాత్రమే కాదు, వాళ్ళ శరీరము పెరగాలి అంటే వాళ్ళకి ప్రోటీన్స్ కావాలి. వాళ్ళ శరీరంలో కొన్ని రకాలైన ప్రక్రియలు జరగాలంటే క్రొవ్వు పదార్థాలు కావాలి, అంటే ఫ్యాటీ కంటెంట్ కావాలి. మరి ఇటువంటివన్నీ కూడా తయారు చేయడానికి ఉపయోగపడే భాగం ఏంటి అంటే రైబోజోమ్స్ ఏం చేస్తుందంటే మొక్కలో ఉన్నటువంటి గ్లూకోజ్ని మూల పదార్థంగా తీసుకొని, ముడి పదార్థంగా తీసుకొని, రా మెటీరియల్గా యూజ్ చేసుకొని దాని నుంచి ప్రోటీన్స్ని తయారు చేస్తుంది. సో రైబోజోమ్స్ అంటే ప్రోటీన్స్ను తయారు చేసేటువంటి
భాగాలు. రైబోజోమ్స్ ఆర్ ద మేకర్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఆర్ సింథసైజర్స్ ఆఫ్ ప్రోటీన్స్. తర్వాత లైసోజోమ్స్ అనేవి ఉన్నాయి. లైసోజోమ్స్ బాగా గుర్తుపెట్టుకోవాలా. లైసోజోమ్ ఇప్పుడు చెప్పింది రైబోజోమ్. రైబోజోము ప్రోటీన్లను తయారు చేస్తుంది. రైబోజోమ్ మేకింగ్ ద ప్రోటీన్స్, ఈ మాట గుర్తుపెట్టుకో. తర్వాత లైసోజోమ్స్. ఈ లైసోజోమ్స్ ఏం చేస్తాయంటే కణము లోపలికి ఏదైనా ఒక ప్రమాదకారి అయినటువంటి వైరస్ ప్రవేశిస్తే, ప్రమాదకరమైనటువంటి వైరస్ ప్రవేశిస్తే, ప్రమాదకరమైనటువంటి బ్యాక్టీరియా ప్రవేశిస్తే ఇవి లైసోజోమ్స్ నేరుగా వాటి దగ్గరికి వెళ్తాయి, వాటి సమీపానికి వెళ్తాయి. వెళ్ళి వాటినవి పేల్చేసుకుంటాయి, బ్లాస్ట్ అయిపోతాయి, స్వయంగా వాటినవి పేల్చేసుకుంటాయి. ఇలా పేల్చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ లైసోజోమ్ శరీరం లోపల హైడ్రోలైటిక్ ఎంజైమ్స్, దీన్నే మనం జల విశ్లేషక ఎంజైములు అంటాం. ఈ జల విశ్లేషక ఎంజైములు వాటి మీద చిమ్మబడి ఆయా భాగాలు పూర్తిగా జీర్ణమై నిరపాయకరమైనటువంటి హార్మ్లెస్ ప్రోడక్ట్స్గా మారిపోతాయి, డైజెస్ట్ అయిపోతాయి కణం లోపల. అదే రకంగా కణంలో ఏదన్నా కొంత ఆహార పదార్థం జీర్ణం కాకపోతే అప్పుడు లైసోజోమ్ వెళ్ళి దాని మీద అవి బ్లాస్ట్ అయ్యి, అంటే వాటి యొక్క ఉనికిని అవి కోల్పోయి ఇంకా విస్ఫోటనం చెందాయి అంటే అవి ఇంకా ఆ లైసోజోమ్ చనిపోయినట్టే. అవి డిస్ట్రక్షన్ చేసుకొని ఆ పదార్థాన్ని జీర్ణం చేస్తుంది, డైజెషన్ చేస్తుంది. అంటే ఆహార పదార్థాలని అవి డైజెషన్ చేయడానికి ఇదే టెక్నిక్ ఉపయోగిస్తాయి. అదే రకంగా బయట నుంచి వచ్చినటువంటి ఏదైనా ఒక ప్యాథోజన్ని, అంటే ఆ కణము కంటే చిన్నగా ఉన్నటువంటి ఏదైనా ఒక వైరస్ని కానీ బ్యాక్టీరియాని కానీ ఇటువంటి వాటిని ఈ లైసోజోమ్స్ చంపివేసి కణాన్ని రక్షిస్తాయి. సో కణము యొక్క రక్షణ కేవలం ఇందాక చెప్పినట్టు కణత్వచము లేదా కణ కవచము మీద మాత్రమే కాకుండా ఆ కణము లోపల ఉండేటువంటి లైసోజోమ్స్ అనే భాగాల మీద కూడా ఆధారపడింది. అంటే లైసోజోమ్స్ ఒక రకంగా చెప్పాలంటే మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి కోసము, అంటే ఇమ్యూనిటీ కోసము తెల్ల రక్త కణాలు ఉంటాయి అంటాం కదా, ఆ తెల్ల రక్త కణాలు చేసే పనినే కణస్థాయిలో సెల్ లెవెల్లో ఈ లైసోజోమ్స్ చేస్తాయి. అంత మాత్రమే కాదు, మన డైజెషన్ సిస్టమ్ చేసే పనిని కూడా లైసోజోమ్స్ చేస్తాయని గుర్తుపెట్టుకోండి. సరే, కణము లోపల కొన్ని రకాలైనటువంటి పదార్థాలు ఇప్పుడు ఇందాక చెప్పాను నేను. రైబోజోమ్స్ ప్రోటీన్స్ తయారు చేస్తాయి అని చెప్పాను. అదే రకంగా నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకము అని ఒకటి ఉంది. దాన్ని ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం స్మూత్ అంటాం. స్మూత్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం. రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం మీదే ఈ రైబోజోమ్స్ ప్లేస్ అయి ఉంటాయి, అంటే అవి నిలబడి ఉంటాయి. అదే రకంగా నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకము లేదా స్మూత్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం మీద ఎటువంటి రైబోజోమ్స్ ఉండవు. మరి ఈ నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకము లేదా స్మూత్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం ఏం చేస్తుంది అంటే లిపిడ్స్ని తయారు చేస్తుంది. మొక్క తయారు చేసుకున్నటువంటి కార్బోహైడ్రేట్ నుంచి క్రొవ్వు పదార్థాలను తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. మరి జంతువుల్లో ఎలా తయారవుతుంది అంటే జంతువుల్లో కూడా ఈ భాగాలు ఉంటాయి. కొంతమంది శాకాహారులు కేవలం పిండి పదార్థాలు మాత్రమే తీసుకున్నప్పుడు వాళ్ళల్లో ప్రోటీన్స్ తయారు చేయడానికి రైబోజోమ్స్ చాలా యాక్టివ్గా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మాంసాహారులకైతే అవసరం ఉండదు, వాళ్ళల్లో కార్బోహైడ్రేట్స్ తయారు చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఒక రకమైనటువంటి ఫుడ్ కాంపోనెంట్ మనం మన శరీరానికి ఇస్తే దానికి కావాల్సిన పదార్థాన్ని అది తయారు చేసుకోవడానికి దాని కణాలు డిజైన్ చేయబడి ఉన్నాయి, రూపొందించబడి ఉన్నాయనేది మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలా. తర్వాత గాల్జీ కాంప్లెక్సెస్ అని ఉన్నాయి. గాల్జీ కాంప్లెక్సెస్ ఆర్గనెల్స్లో గాల్జీ కాంప్లెక్సెస్. ఈ గాల్జీ కాంప్లెక్స్లు లేదా గాల్జీ సంక్లిష్టాలు అనేవి ఈ రైబోజోమ్స్ తయారు చేసిన ప్రోటీన్స్ని, తర్వాత నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకము స్మూత్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం తయారు చేసినటువంటి క్రొవ్వు పదార్థాలని నిల్వ చేయడానికి ఉపయోగపడుతుంది.
తర్వాత రిక్తికలు లేదా వ్యాక్యూల్స్ అనేటువంటి భాగాలు ఉన్నాయి కణం లోపల. ఈ వ్యాక్యూల్స్ మొక్కల్లోకినైతే మొక్కల్లోకినైతే పెద్ద వ్యాక్యూల్స్ ఉంటాయి. 90% ఆఫ్ ద సెల్ ఈజ్ కవర్డ్ విత్ వ్యాక్యూల్స్ ఇన్ ప్లాంట్స్. తర్వాత జంతువుల్లోకినైతే వ్యాక్యూల్స్ చిన్నవిగా ఉంటాయి. వీటిలో అంత నీటిని అంత కార్బోహైడ్రేట్ని నిల్వ చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి మొక్కల యొక్క గాల్జీ సంక్లిష్టాలు రిక్తికలు చాలా చిన్నవిగా ఉంటాయి అన్నమాట. మరి ఇదే రకంగా ఇంకా మీరు చూడండి లెసన్స్ ఆ దీక్ష యాప్లో కూడా మీరు చూడండి. నేను కొన్ని వీడియోస్ మీకు పంపిస్తాను. ఇది మన తొలి క్లాసు. మనము ఇంకా ప్లాన్గా మనము తర్వాతి లెసన్స్ కూడా మనం చెప్పుకుందాం చిల్డ్రన్. మీ అందరితో నేను డైరెక్ట్గా ఇలా మాట్లాడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా మీకు ఏదైనా డౌట్స్ అయితే నాది 9491670259 అనే నంబర్ నాది. మళ్ళా ఒకసారి చెప్తున్నాను, నోట్ చేసుకుంటారా? ఎందుకు మన గ్రూప్లో గ్రూప్ ఇన్ఫో అని ఉంటుంది, దాంట్లో నా పేరు దగ్గర నా నంబర్ కూడా ఉంటుంది. మీరు ఆ నంబర్కి మీకు ఎలాంటి డౌట్స్ సందేహాలు ఏదైనా ఉంటే నాకు మీరు కాల్ చేయండి. డైరెక్ట్గా మామూలు కాల్ అయినా కానీ వీడియో కాల్ అయినా కానీ మాట్లాడచ్చు. మీరందరూ కూడా టచ్లో ఉండండి. మీరు చేసిన బొమ్మలు నా వాట్సాప్ నెంబర్కి పెట్టండి, సరేనా? మీరు ఎంతమంది 9th క్లాసు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, తెలుగు మీడియం వాళ్ళు మరి బొమ్మలు చక్కగా వేసి నాకు చూపిస్తారో నేను చూస్తాను. ఆ తర్వాత నేను ఇప్పుడు మీకు కొంత కంటెంట్ కూడా ఈ వీడియోతో పాటు నేను పంపిస్తాను. అదంతా కూడా చూడండి, సరేనా? బాయ్. ఓకే, ఉండనా? రైట్.